భారత ప్రభుత్వం 1. దేశాధినేత భారత రాష్ట్రపతి ఉత్సవ దేశాధినేతగా వ్యవహరిస్తారు. పార్లమెంటు ఉభయ సభల, లోక్ సభ మరియు రాజ్యసభ, మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కళాశాల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 2. ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి మరియు అత్యంత ముఖ్యమైన కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉంటారు. లోక్సభ పార్లమెంటు దిగువ సభ లో మెజారిటీ ఉన్న రాజకీయ పార్టీ లేదా సంకీర్ణానికి ప్రధానమంత్రి నాయకుడు. 3. ద్విసభ శాసనసభ భారత పార్లమెంటు ద్విసభ మరియు 2 సభలను కలిగి ఉంటుంది. లోక్ సభ ప్రజల సభ సభ్యులు నేరుగా భారతదేశ ప్రజలచే ఎన్నుకోబడతారు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యులు రాష్ట్ర శాసనసభలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ఎన్నికైన సభ్యులచే ఎన్నుకోబడతారు. 4. మంత్రి మండలి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి దేశ పాలనలో సహకరిస్తుంది. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రులను నియమిస్తారు. కౌన్సిల్లో కేబినెట్ మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు ఉంటారు. 5. న్యాయ వ్యవస్థ భారతదేశం సుప్రీంకోర్టు నేతృత్వంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు నాయకత్వం వహిస్తారు. రాజ్యాంగాన్ని వివరించడంలో మరియు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. 6. సమాఖ్య నిర్మాణం భారతదేశం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనతో కూడిన సమాఖ్య రాష్ట్రం. రాజ్యాంగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు బాధ్యతలను నిర్వచించింది. 7. రాజకీయ పార్టీలు భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థను కలిగి ఉంది. అనేక రాజకీయ పార్టీలు విభిన్న ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ 2 ప్రధాన జాతీయ పార్టీలు. 8. ఎన్నికలు లోక్ సభ సభ్యులను ఎన్నుకోవడానికి కనీసం 5 ఏళ్లకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడతారు. ప్రధానమంత్రిని లోక్సభలో మెజారిటీ పార్టీ ఎన్నుకుంటుంది. 9. రాజ్యాంగం జనవరి 26, 1950న ఆమోదించబడిన భారత రాజ్యాంగం భూమి యొక్క అత్యున్నత చట్టం. ఇది ప్రభుత్వ నిర్మాణం, పౌరుల హక్కులు మరియు రాష్ట్ర విధులను నిర్వచిస్తుంది. 10. స్థానిక పాలన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాలు ఉండే 3 స్థాయి పాలనా వ్యవస్థ ఉంది. పంచాయతీలు, గ్రామం, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో, మరియు మునిసిపాలిటీలు వంటి స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థలు వికేంద్రీకృత పాలనలో కీలక పాత్ర పోషిస్తాయి. 11. ఆర్థిక విధానాలు ఆర్థిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంవత్సరాలుగా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించడానికి మరియు తెరవడానికి ఆర్థిక సంస్కరణలకు గురైంది. దేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది మరియు సమాచార సాంకేతికత, తయారీ మరియు సేవలు వంటి రంగాలు అభివృద్ధి చెందాయి. 12. సామాజిక కార్యక్రమాలు పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. కార్యక్రమాలలో పేదరిక నిర్మూలన పథకాలు, విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. 13. విదేశాంగ విధానం భారతదేశ విదేశాంగ విధానం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. దేశం వివిధ అంతర్జాతీయ ఫోరంలు మరియు సంస్థలలో చురుకుగా పాల్గొంటుంది. 14. భద్రత మరియు రక్షణ దేశం యొక్క భద్రత మరియు రక్షణను నిర్ధారించడం ప్రభుత్వం బాధ్యత. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లతో కూడిన భారత సాయుధ దళాలు దేశ సరిహద్దులు మరియు ప్రయోజనాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 15. సాంకేతిక పురోగతులు భారతదేశం సాంకేతిక పురోగతులు మరియు అంతరిక్ష అన్వేషణలో పురోగతి సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలు మరియు అంతర్గ్రహ అన్వేషణలతో సహా అంతరిక్ష యాత్రలలో చెప్పుకోదగ్గ మైలురాళ్లను సాధించింది. 16. సవాళ్లు
పేదరికం, నిరుద్యోగం, పర్యావరణ ఆందోళనలు మరియు సామాజిక అసమానతలను పరిష్కరించడం వంటి అనేక సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈ సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 17 క్రైసిస్ మేనేజ్మెంట్. ప్రకృతి వైపరీత్యాలు, ప్రజారోగ్య సంక్షోభాలు లేదా భద్రతాపరమైన ముప్పులు ఏవైనా సంక్షోభాలు మరియు అత్యవసర పరిస్థితులను నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత. సకాలంలో ప్రతిస్పందనలు మరియు సమర్థవంతమైన సంక్షోభ నిర్వహణ పాలనలో కీలకమైన అంశాలు. 18 సాంస్కృతిక వైవిధ్యం. భారతదేశ ప్రభుత్వం దేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తుంది. వివిధ భాషలు, సంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులను సంరక్షించడం మరియు ప్రోత్సహించడం విధానాల లక్ష్యం. 19 మీడియా మరియు భావప్రకటన స్వేచ్ఛ. భారతదేశం శక్తివంతమైన మీడియా ల్యాండ్స్కేప్ను కలిగి ఉంది మరియు భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా రక్షించబడింది. ప్రజలకు తెలియజేయడంలో మరియు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. 20 పర్యావరణ విధానాలు. పర్యావరణ సవాళ్లను గుర్తిస్తూ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి, ప్రతికూలతల లక్ష్యంతో విధానాలను అమలు చేసింది. సహజ వనరులను పెంచడం మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడం.